అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, ఏ రకానికి రకాల వారీగా ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది, ముందు డేట్ చూసి సరుకులు ఎన్ని వచ్చినాయి, శాంపిల్స్ ఎన్ని పెట్టారు, తర్వాత మనం మార్కెట్ ధరలు చూద్దాం. డేట్ చూసుకుంటే నవంబర్ 13, 2025, ఈరోజు గురువారం. బయట ఇతర ప్రాంతాల నుండి 12,376 అంటే 12,500 వేసుకోవచ్చు. ఎట్లేదన్నా శాంపిల్స్ దగ్గరగా 80,000 బస్తాలు, ఏదైనా టోటల్గా 1,00,000 బస్తాలు మార్కెట్ యార్డ్లో అమ్మకాలకైతే ఉండటం జరిగింది. ఈరోజు మార్కెట్ ఏ రకానికి ఏ విధంగా జరిగిందనేది మార్కెట్ ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. చూసే ముందు మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, మర్చిపోతున్నారు రైతు సోదరులు. వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు మార్కెట్ పొజిషన్ అర్థమైంది. నలుగురికి షేర్ చేయండి, కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. ముందుగా రైతు సోదరులకు అసలు మార్కెట్ పొజిషను ఏ విధంగా ఉన్నదనేది ఒక మాట చెప్పుకొని వీడియో మార్కెట్ ధరలు చూద్దాం. మొన్నటి దాకా కూడా మొన్న అంతకుముందు సోమవారం, మంగళవారం ఆహా అన్న మిర్చి రకాలు కొన్ని నిన్న ఇవాళ ఓహో అనే విధంగా ఉన్నాయి. కొన్ని మిర్చి రకాలు ఊహు అన్నట్టుగా ఉన్నాయి. ఆ రకాలు ఏ రకాలు ధరలు ఈ విధంగా జరిగినాయి. ముందుగా మనం ఈరోజు ఊహు అన్న మిరగాయలు చూసుకుంటే తేజ మార్కెట్ కొంచెం అట్లానే ఉంది, అంటే స్టడీగా ఉందని అర్థం. తేజ చూసుకుంటే 12,500 కాడి నుంచి 15,000 ఎక్కువగా జరుగుతున్నాయండి. ఎక్కడన్నా 1 లాటు, 2 లాట్లు, 3 లాట్లు 15,100 కాడి నుంచి 15,300 వరకు చూశాను. తర్వాత షార్క్ వచ్చేసి అటు 12,000 కాడి నుంచి 14,500 దాకా జరుగుతున్నాయి. తర్వాత ఇంకా రోమి 26 కూడా అటు 12,000 కాడి నుంచి 15,000, 15,100, 15,200, 15,300 ఈ స్టడీగా ఉన్నాయి, ఊహో అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా తర్వాత ఆహా ఊహో అన్న మిర్చి రకాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ముందుగా మన సీడ్ రకాలు చూస్తే కర్నూలు డీడీ నెంబర్ 1 ఉంది మార్కెట్. క్వాలిటీ ఉంటే 13,000 కాడి నుంచి మొదలై 17,500 దాకా. ఎక్స్ట్రాడినరీ ఉంటే ఆ పైన కూడా జరుగుతున్నాయండి. కాకపోతే సరుకులు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు. డీడీ బెస్ట్ డీలక్స్లు లేవు. అడుగుతున్నారు వ్యాపారస్తులు, మాకు సూపర్ డీలక్స్లు కానీ ఉంటే చెప్పండి, 18,000 దాకా రేట్ ఇస్తామని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కానీ ఆ రకాలు అంతా కూడా 12,000 కాడి నుంచి 13.5, 14, 15 దాకా అంటే మీడియం బెస్ట్లు దాకా ఉన్నాయి. తర్వాత 341 కూడా మంచి డిమాండ్గా అయితే ఉంది. కొద్ది గొప్ప మార్కెట్ పెరగడం కూడా జరిగింది. నిన్న 1 లాట్లు, 2 లాట్లు భద్రాచలం కాయ కూడా 18,000 దాకా చూశానండి. 341 అంటే బద్దె టైపులో ఉండే, బాగుండే, మన దేశవాళీ టైపులో ఉండే. దేశవాళీ 18,000 దాకా ఎత్తున్నారు. 341 ఇంకా నెంబర్ 5 దూసుకుపోయిందండి మార్కెట్. నెంబర్ 1 ఉంది. 19,000 దాకా జనరల్గా జరుగుతుంటే నిన్న 1 లాట్లు, 2 లాట్లు 19,200, 300, 500 దాకా జరిగినాయి ఇవాళ. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే రకాలన్నీ కూడా మార్కెట్లో కనపడతలేదు. కనపడపోవటం కూడా మార్కెట్ టైట్ అవడం ఉంది కల్లా కొంచెం రేట్లు కూడా పెంచుకోవాల్సి వస్తుంది వ్యాపారస్తులు. ఎందుకంటే దొరకట్లా సీడ్ రకాలనే టైట్ అని చెప్పడం కూడా జరుగుతుంది. నేను గత రోజు కొన్ని రోజుల నుంచి కూడా నెంబర్ 5 19 నుంచి 18,200, 500 దాకా జరిగింది నిన్న. కానీ ఆ క్వాలిటీలు వాళ్ళ మార్కెట్లో లేవు, ఉంటే కూడా జరిగిద్ది. తర్వాత బంగారం కూడా 16,500 నుంచి 17,500 దాకా జరుగుతుంది. బంగారం కూడా డిమాండ్ ఉంది 13,000 కాడి నుంచి. బుల్లెట్ కూడా ఇంచుమించుగా ఇదే రేట్లో ఉంది, 17, 17.5 దాకా జరుగుతుంది. బంగారం కనుక సూపర్ ఫైన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు ఉంటే 18,000 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్ అట్టు అనిపిస్తుంది. అడుగుతున్నారు వ్యాపారస్తులు. ఇంతకుముందు మార్కెట్ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఆ రకాలు ఆ క్వాలిటీలు కనపడిపోయేసరికి మాకు ఆ క్వాలిటీలు కావాలా, ఆ రకాలు కావాలా, ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు కావాలని చెప్పి అడుగుతుంటే వాటికి మార్కెట్ పొజిషన్ అర్థమైపోయింది మనకు ముందుగానే. తర్వాత మనకి 273 కుబేరా ఇవి కూడా 16.5 దాకా జరుగుతుందండి మార్కెట్లో. ఎందుకంటే సీడ్ రకాలకు డిమాండ్ అని చెబుతున్నాం కాబట్టి. కాకపోతే వీటిలో కొన్ని సీడ్ రకాల్లో బాగా తలపరి తిరిగినాయి. సిఎఫ్లు పెద్దగా అడగట్లేదండి, బిఎఫ్లు రంగు తిరగకుండా ఉంటే అడుగుతున్నారు. బాగా తిరిగినాయి అడగట్లా, ఎందుకంటే బాగా తెల్లగా ఉంటాయి కాబట్టి. కొద్దిగా రంగు ఉంటే చాలు. సీడ్ రకాలు కూడా కొంత సేల్స్ బాగుంది. 273 16.5 దాకా జరుగుతున్నాయి. దీంట్లో క్లాసిక్ చూస్తే క్లాసిక్గా ముందుకెళ్ళిపోయింది. ఇవి కూడా 15,500 నుంచి 16,000 దాకా ఎత్తున్నారు. ఎందుకంటే
ఇప్పుడు నేను చెప్పబోయే రకం నాటు రకాలకు సంబంధించి బాగా సేల్స్ ఉంది, బ్రహ్మాండంగా పెరిగింది. అందుకనే మొన్నటిదాకా ఆహా అన్న రకాలు ఇలా ఓహోలాగా ఉన్నాయి, పెరిగింది. కాబట్టి 18,000 18,500 దాకా జరుగుతుంది. సూపర్ 10 డీలక్స్ 19,000 వేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేవు. 12,000 12,500 ఒకప్పుడు గత నెల 2 నెలల క్రితం అడిగిన రకాలు ఇవాళ 16,000 అండి. మీడియం బెస్ట్లు 334 కానీ సూపర్ 10 కానీ కొద్ది తలపురండా సేల్స్ బాగుంది. అట్లా ఉండయి సేల్స్ పరంగా చూసుకుంటే. ఇంకా బంగారం బుల్లెట్ డిమాండ్గానే ఉంది, 334 డిమాండ్గానే ఉంది. అన్ని రకాల సీడ్ రకాలన్నీ కూడా డిమాండ్గానే ఉన్నాయి మార్కెట్లో. 273. ఇంకా ఆర్మూర్ మార్కెట్ చూసుకుంటే అటు 12,000 కానించి 14,000 ఎక్కువగా జరుగుతున్నాయి. ₹2 ₹3 మామూలుగానే జరుగుతున్నాయి. కాకపోతే బాగా కొంచెం సాఫ్ట్నెస్ ముడత రాకుండా అటు ఈ క్లాసిక్ ఆర్మూరు ఈ 34లో ఇవన్నీ కొద్దిగా బద్దెలాగుండి కొంచెం సాఫ్ట్నెస్గా ఉంటే డిమాండ్గా ఉంటుందండి. ఆర్మూర్ కొద్దిగా ముడత పరంగా ఉంటుంది కాబట్టి 14,200 14,300 జనరల్గా జరుగుతుంది. లైట్ కలర్ కాకుండా ముదురు కలర్ ఉంటాయి. కొంతమంది లైట్ కలర్ కూడా ఇష్టపడుతున్నారు 334 ఆ కలర్స్ టైప్లో. ఎందుకంటే నాకు బాగా నేను చూసిన మార్కెట్లలో ఇవాళ టైట్ మార్కెట్ అనిపించిందంటే 334 సూపర్ 10 నెంబర్ 5 341 ఇవన్నీ కూడా బాగా డిమాండ్కి ఉంది. నాకు మార్కెట్లో అడుగుతున్నారు, వ్యాపారస్తులు కొంటున్నారు. క్లాసిక్ కూడా అడుగుతున్నారు. ఇది జరిగింది. తర్వాత మనకి బ్యాడ్గి రకాలు చూసుకుంటే 2043 పెద్దగా మనకి ఏంటంటే పెద్దగా స్టాకులు కొంత తక్కువ పెడతారు. మొన్న మూమెంట్లో అటు కర్ణాటక వైపు అటు మార్కెట్ పెరిగిందని కొంత వెళ్ళిపోయింది. నేను చూసిన మార్కెట్లు అయితే 26,000 27,000 28,000. నేను ఇవాళ మొత్తం కూడా మార్కెట్ గ్యాదర్ చేస్తే 22,000 కానించి మీడియం బెస్ట్లు కానించి చూసా. అవి ఎక్కువ ఉన్నాయి. మీడియం బెస్ట్లు కానించి 25,000 వరకు మీడియం బెస్ట్ వరకు చూసా. డీలక్స్ ఉంటే అడుగుతున్నారు 26,000 27,000 28,000 దాకా అడుగుతున్నారు. అంటే అంత డీలక్స్ కాకపోయినా బెస్ట్ ప్లస్లో అడుగుతున్నారు. డీలక్స్ అంటే 30,000 దాకా దగ్గరగా ఉంది. కానీ ఆ క్వాలిటీలు మనం గుంటూరు మార్కెట్లో లేవండి. 2043 355 బ్యాడ్కి విషయానికి వస్తే అటు కొంచెం ఈ 355 బ్యాడ్కి కొద్దిగా కొంచెం నిదానంగా ఉంటున్నాయి. ఎందుకంటే మెయిన్గా క్వాలిటీ లేకపోవడం కూడా కారణం అని చెప్పొచ్చు అండి. 13,000 కానించి 17,000 17,500 సీజంటా బ్యాడ్కి 16 నుంచి 16,500 డీలక్స్ బాగా దేశవాళి క్వాలిటీలు అయితే 16,500 800 జరుగుతుంది. ఇరుపు రకాలు అయితే ఈరోజు ఇంకా నాందాడి సీడ్ రకాలకు సంబంధించి 414లు ఇవన్నీ సీడ్ రకాల క్రాసింగ్ ఇవి కూడా బాగానే ఉందండి. మార్కెట్ 14 నుంచి 15,000 దాకా జరుగుతున్నాయి క్రాసింగ్ సీడ్ రకాలు. ఇవన్నీ కొద్దిగా 34 మిక్సింగ్ గుడ్ పార్న్ అవుతున్నారు. 34 టైట్ అయింది, 34 సూపర్ 10 టైట్ అయింది. కాబట్టి ఇరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు 8,000 కానించి 10,500 దాకా జరుగుతుంది. 8,000 కింద రేటు, పై రేటు 10,500. సీడ్ రకాలు మంచి రంగులుంటే 341 రకాలు డీడీ ఈ రకాలన్నీ కూడా 6,000 కానించి 7,000 8,000 9,000 దాకా జరిగితే ఇతరత్ర 34 తాళ్ళు ఇవన్నీ కూడా 7,000 8,000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈరోజు గుంటూరు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయండి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.